ఐపీఎస్ ఉమేష్ చంద్రతో కలిసి గ్రే హౌండ్స్ దళాలలో కోవర్ట్ ఆపరేషన్లు మొదలుపెట్టిన వ్యక్తి కోట్ల రూపాయల లంచాన్ని తీసుకొచ్చి ఒక లంచగొండి ఆయన ముందు పెడితే వాడికి బుద్ధి చెప్పి వాడి తుక్కు రేగ్గొట్టింది ఆయనే. బాధ్యతాయుతమైన పోలీస్ పదవిలో ఉంటూ కూడా దళిత బహుజన బడుగు వర్గాల కోసం ఎయిమ్ అనే సంస్థ పెట్టి వాళ్ళ అభ్యున్నతికై కృషి చేస్తున్నది ఆయనే. ఇన్ని చేస్తున్నా ఇన్ని చేసినా వెలుగులోకి రాని ఆయన పేరు ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి రావటానికి కారణం కస్టోడియల్ టార్చర్. ఒక సిట్టింగ్ ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు అనే ఆరోపణలతో 2 తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా ఉలిక్కిపడే సంచలనాత్మకమైన పేరుతో బయటికి వచ్చిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని రోజులు మిమ్మల్ని పక్కన పెట్టారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పిన దానికి మనం అగ్రీ కాకపోవటం. సిస్టంలో ఉన్న రాజకీయ నాయకులు ఆడుకుంటున్నారేమో. చాలామంది మిమ్మల్ని ప్రో వైసీపీ అనుకుంటారు. మీకు అట్లా అనిపించిందంటే మీ కెరియర్ మొత్తం మీద టఫ్ ఫేస్ పులివెందులేనా? కడప వెళ్ళేసి ఇదన్నీ బాంబులు, ఈ కొట్టుకోవటాలు, ఎలక్షన్ ఏజెంట్గా ఉంటే చంపేయటాలు, ఇలాంటివన్నీ చూసి ఈ ఉద్యోగాలు ఎందుకు చేయరాని అనిపించింది. రాజారెడ్డి గారి మర్డర్ మీరున్నప్పుడే జరిగిందండి? నేను ఉండగా జరగనివ్వలేదు. ఈ ఫస్ట్ కోవర్ట్ ఆపరేషను డిజైన్ చేసింది ఉమేష్ చంద్ర గారు, నేను. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేస్తే నక్సలైట్ అనేవాడు పుట్టేవాడు అంటారా? కరెక్ట్. కస్టోడియల్ టార్చర్ జరిగిందా జరగలేదా అనేది పక్కన పెట్టండి. అసలు ఏం జరిగింది? 99% జరగలేదండి. మీరు ఎలా చెప్తున్నారు జరగలేదండి? మీరు లేరు కదా అక్కడ. నేను లేనంత మాత్రాన నన్ను ఇట్లా కొడుతున్నప్పుడు సమ్వన్ వాజ్ వాచింగ్ అండ్ ఐ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. నలుగురు ముసుగులేసుకు వచ్చాడంటారు. చీకటి గది అయితే వచ్చింది 9 10 మంది 5 ఆయనకి ఎలా తెలుసు? మీరు ఆయన కుటుంబం గురించి, వాళ్ళ భార్య గురించి, వాళ్ళందరి గురించి మాట్లాడటం అనేది కరెక్ట్ అని మీకు అనిపించిందా? నా మీదకి వస్తే నేను ఏమైనా చేస్తాను. మీ మీద 498A ఉందండి. దారుణమైన అబ్యూస్ జరిగింది అని ఒక రిపోర్ట్ ఉంది మీ మీద. భయపడటమా భయపెట్టడమా? జగన్ గారు టికెట్ ఇస్తే తీసుకుంటారా సార్? ఎవరైనా సరే వాళ్ళు ఆ కోటరీ దాటి ముందుకు వెళ్ళటానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చేది. ఇన్విజిబుల్ ఫెన్స్ లాంటిది ఉంది.